ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలోడువై చచ్చేంత వరకు ప్రేమించు. మెరుపు కలలు మెరుపు కలలు విమలమ్మ, ఓ విమలమ్మ, బయటికి రావమ్మా. విమలమ్మ, లోపలేం చేస్తున్నావు? ఎందుకు ఇంటి ప్రాంగణంలోకి వచ్చి అరుస్తున్నావు? ఏ విషయం తేల్చాల్సింది నువ్వు. అసలు నువ్వేమనుకుంటున్నావు? ఇది సంసార్లుండే కాలనీ అనుకుంటున్నావా, లేక మీ ఇష్టానికి ప్రవర్తిస్తే ఎవ్వరు ఏమీ అనరనుకుంటున్నావా? అసలేంటి మీ ధైర్యం? ఏమమ్మో, మాటలు మర్యాదగా రాని. నీ ఇష్టం వచ్చినట్టు వాగేవంటే వేడిగా ఉన్న ఈ అట్లకాడుతో బుద్ధి చెప్పాల్సి ఉంటుంది. నాకు తర్వాత చెప్దూగాన్లే, ముందు మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి బుద్ధి చెప్పు. నా మేనకోడళ్ళ జోలికొస్తే మర్యాదగా ఉండదు, జాగ్రత్త. అయినా నా మేనకోడళ్ళు ఏం చేశారని అంతలా వాగుతున్నా? ఏం చేశారా? ఒకసారి అటు చూడు, జనాలు ఎలా చూస్తున్నారో. ఆ జనాలందరూ మీ ఇంటి వైపే చూస్తున్నారు, ఆఖరికి పెళ్లి కాని ప్రసాద్ తాతయ్యతో సహా. అయినా నా మేనకోడలు మా ఇంటి డాబా మీద కసరత్తులు చేస్తూ ఉంటే మీకేంటి ఇబ్బంది? ఇది నా ఇల్లు, నా డాబా, నా మేనకోడలు. అయినా తనేమైనా మీ ఇంటికొచ్చిందా, మీ జోలికొచ్చిందా? మీ ఇల్లు మీ మేనకోడలే కాని కాలనీ మొత్తం మీ ఇంటి ముందుంది. దానికి కారణం మీ మేనకోడలు. అమ్మో, ఈ విషయం అమ్మకి తెలిస్తే పెద్ద గొడవ అయిపోతుంది. సంగీత అమ్మేం చేస్తుంది? ఇప్పుడు స్నానంకి వెళ్ళిందక్క. సరే, నేను వెళ్ళి అక్కని లోపలికి పంపిస్తాను. సరే అక్క, వెళ్ళు. చూడు, మీ హద్దుల్లో మీరుండండి. అనవసరంగా నా ఇంటి మీదకి రాకండి. మీ ఇళ్లల్లో జరిగే విషయాలు నేను మొదలు పెట్టానంటే సిగ్గుతో ఉరేసుకొని చచ్చిపోతారు. జాగ్రత్త. ఏంటి విమలమ్మ ఇది? ఈ వన్న దాంట్లో తప్పే ఉందని అంతలా అంటున్నావు? చూడు నీ మేనకోడల్ని. మన కాలనీలో మగాళ్ళందరూ ఎలా చూస్తున్నారో. అందుకు నన్నే చేయమంటారు? వెళ్ళి మీ మగాళ్ళకి చెప్పుకోండి. చేత కాకపోతే నోరు మూసుకొని ఉండండి. అక్కా, అయినా ఎక్సర్సైజ్ అనేది ఒంట్లో ఉన్న కొవ్వు కరగడానికి చేసేది. ఆ మాటకొస్తే మీరందరూ నా మేనకోడల దగ్గరికి ట్యూషన్కి రావాలి. అక్కా, ఎందుకు అలా అరుస్తున్నావు? మనం లోపలికి వెళ్దాం పదా. ఎందుకు? అయినా ఇంకా 2 సెట్స్ ఉన్నాయి, నేను వస్తాను, నువ్వు వెళ్ళు. అయ్యో అక్క, ఒకసారి అటు చూడు, నీ వల్ల ఎంత గొడవ అవుతుందో. గొడవ ఎందుకు? కంట్రీ బ్రూట్స్. అయినా నా అంత అందమైన బ్యూటీని ఇంతవరకు చూసుండరు, అందుకే అలా చూస్తున్నారు.
అయినా అసలు ఈ లెక్కన నేను మిస్ ఇండియా అవ్వడం ఈజీ. అక్క ప్లీజ్, ఇక్కడ ఇలాంటివన్నీ నువ్వు పబ్లిక్గా చేయకు. అయినా ఏంటి సంయుక్త ఇది? నా కెరియర్ ఏంటి? నన్ను తీసుకొచ్చి ఇంట్లో పడేశావు. నా గోల్స్, నా అంబిషన్స్ అన్నింటినీ వదిలేసి వంటింటి ఎలకల బ్రతకాలా? అలా బ్రతకటం నా వల్ల కాదు. నేను అనుకున్నది ఎలా అయినా సాధించాలనే పట్టుదలతో ఉన్నాను. అది గుర్తుంచుకో. సరే అక్క, నువ్వు ముందు జిమ్లో జాయిన్ అవ్వు. జిమ్మా? జిమ్లో జాయిన్ అవ్వాలా? అసలు జిమ్లో జాయిన్ అవుతే ఎంత కట్టాలో తెలుసా? ఇప్పటికిప్పుడు నీ దగ్గర అడిగితే 10,000 లేవు. కానీ జిమ్లో జాయిన్ అవ్వమంటున్నావా? జిమ్లో జాయిన్ అవ్వటానికి డబ్బులు లేక, ఇలా ఇంట్లో వర్కౌట్స్ చేయలేక నేను చస్తున్నాను. ముందు నోరు మూసుకొని బయటికి నడవండి. వెళ్ళండి. అమ్మా, వీళ్లతో ఎందుకమ్మా గొడవ? నువ్వు లోపలికి పద. గొడవ ఎవరు పడుతున్నారా? ఇంకా చూస్తున్నారేంటి? ఇంకొకసారి నా ఇంటి మీదకొస్తే నాలో ఉన్న ఇంకొక విమలమ్మ అవతారం చూస్తారు. వెళ్ళండి ఇక్కడి నుంచి, వెళ్ళండి. వీళ్ళేంట్రా ఇలా? ఇంట్లో పిల్లలతో కళకళ్ళాడుతూ ఉంటే చూడలేక కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. అయినా మనమ్మాయి మనింట్లో ఏం చేసుకుంటే వాళ్ళందరికీ ఏంటంట? తన కోసం తనేదో పని చేసుకుంటుంది. అమ్మా, మన కాలనీలో వాళ్ళందరికీ ఇదంతా కొత్త. అందుకే వాళ్ళలా రియాక్ట్ అయ్యారు. వీళ్ళ వేషాలు, వీళ్ళ అలవాట్లు మన కాలనీ వాళ్ళకేం తెలియవు కదా. మన కాలనీలో ఉన్న వాళ్ళందరూ మిడిల్ క్లాస్ వాళ్ళు. మిడిల్ క్లాస్ మెంటాలిటీస్కి డబ్బున్న వాళ్ళ అలవాట్లు వాళ్ళకు కొత్తగానూ వింతగానూ ఉంటాయి. మనమే అడ్జస్ట్ అవ్వాలి. కానీ వాళ్ళని అడ్జస్ట్ అవ్వమంటే ఎలా? సరే అమ్మా, నువ్వు వెళ్ళు. నువ్వు లోపలికి వెళ్ళు. వెళ్ళు. నేను బ్యూటీ ప్రోడక్ట్స్ తీసుకుందాం అనుకున్నాను, కానీ కుదరలేదు. 500తో ఏమొస్తాయి నా బొంద? సంయుక్త ఆగు. నా బ్యూటీ ప్రోడక్ట్స్ కోసం నాకు డబ్బులు కావాలి. నా రూమ్లో హ్యాండ్ బ్యాగ్లో ఉన్నాయక్క, తీసుకో. ఏంటిది? బ్యాగ్లో బూడిద పెట్టుకొని తిరుగుతుంది. ఇందులో అడ్డమైన చెత్త ఉంది, కానీ కావాల్సినన్ని డబ్బులు మాత్రం లేవు. అసలు నువ్వేం చేస్తున్నావో తెలుసా అక్క? ఎందుకు అలా అరుస్తున్నావు? బ్యాగ్లో అనవసరమైన ట్రాష్ ఉంటే విసిరేస్తున్నాను. దానికెందుకు ఇంతలా అరుస్తున్నావు? ఇది ట్రాష్ కాదు. ఇవి మనకు జన్మనిచ్చిన తండ్రి అస్థికలు. నిన్ను, నన్ను, మనల్ని మహారాణుల్లా చూసుకున్న
వ్యక్తి యొక్క అస్థికలు, అస్తిత్వం. ఇది నువ్వు అనుకుంటున్నట్టు బూడిద కాదు. మన తండ్రి, మన గుర్తింపు, మన ఐశ్వర్యం. మన ఆనందం, బాధ, కోపం అన్నిటినీ భరించి తిరిగి రాని లోకాలకు వెళ్ళిన వ్యక్తి యొక్క శరీరపు బంగారం. అలాంటి బంగారాన్ని ఎలా విసిరేస్తావు? అసలు ఇది బ్యాగ్ లో ఎందుకుంది అని ఒక్క క్షణం కూడా ఆలోచించవా? ఎందుకక్క కాస్త ఆలోచన లేకుండా ప్రవర్తిస్తున్నావు? ఆయనే పోయాక ఆయన అస్థికలు బ్యాగ్ లో పెట్టుకుని ఎందుకు తిరుగుతున్నావు? ఇప్పుడు ఈ బూడిదని ఏం చేస్తావు? మళ్ళీ అదే మాట అంటున్నావేంటక్క? తెలిసిన తర్వాత కూడా నీకు అలా ఎలా అనాలనిపిస్తుంది? చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా, అతి గారవంగా, మహారాణిలా నిన్ను పెంచాడు కదక్క. అలాంటి ఆయన అస్థికలు బూడిద అని చిన్న చూపుగా అనడానికి నీకు నోరెలా వచ్చిందక్క? ఆయన బూడిదంటే నీకెందుకు కోపం వస్తుంది? ఎందుకు నువ్వు ఇంత ఎమోషనల్ అవుతున్నావో నాకు అర్థం కావట్లేదు. ఇంకొక మాట మాట్లాడేవంటే చెంప పగిలిపోతుంది. సంయుక్త, ఏమైంది నీకు? ఎందుకు పిచ్చి పట్టింది అలా ప్రవర్తిస్తున్నావు? అది కాదమ్మా అక్కలా. అదన్న దాంట్లో తప్పే ఉంది. మీ నాన్న నీకు గొప్పే కావచ్చు. ఆయన నువ్వన్నట్టు మహారాణిలా నన్ను, యువరాణుల్లా మిమ్మల్ని పెంచుండొచ్చు. నిజానికి అలా పెంచాను అని మనల్లందరినీ భ్రమలో పెట్టాడంతే. నిజానికి అతను మన కోసం ఏం చేయలేదు. చివరకు ఏం చెయ్యలేని చేతకాని వాళ్ళ మనల్ని ఇలా వదిలేసి చచ్చిపోయాడు. ఆయన చేసిన నిర్వాకం చాలదన్నట్టు మమ్మల్ని పీక్కు తినమని నిన్ను మాకు అంటగట్టిపోయాడు. ఆయన చనిపోయి మమ్మల్ని రోడ్డున పడేస్తే నువ్వు మమ్మల్ని బ్రతికుండగానే చంపుతున్నావు. అదేంటి బాను, చిన్నపిల్ల సౌందర్య తనకు తెలియకుండా ఏదో మాట్లాడింది అంటే నువ్వు కూడా అలాగే మాట్లాడుతున్నావేంటి? నువ్వు మా తమ్ముణ్ణి ప్రేమించి ఇంట్లో వాళ్ళని ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నావు కదా. తనతో ఎన్ని రోజులు కాపురం చేశావు. వాడెలాంటివాడో నీకు తెలీదా? అలాంటి భర్త చనిపోతే బాధ ఉండదా? అలాంటి వ్యక్తి అస్థికలను ఇలా తక్కువ చేసి మాట్లాడుతున్నావేంటి? అసలు నువ్వు వాడదానివేనా? ఇంకొక మాట మాట్లాడితే మర్యాదగా ఉండదు. అయినా ఇది నా కుటుంబానికి సంబంధించిన విషయం. ఇందులో నీ జోక్యం అనవసరం. అనవసరమైన విషయాల్లో తలదూర్చి పెత్తనం చేయాలని ప్రయత్నం చేయకు. నీ చాదస్తాలు, నీ నమ్మకాలు నీ దగ్గరే ఉంచుకో. మా మీద రుద్దాలని చూడకు. నిజమే, ఇది నీ కుటుంబమే. కానీ చనిపోయినవాడు నా తమ్ముడు. బతికున్నప్పుడు మా మధ్య రాకపోకలు లేకపోయినా అందుకు చాలా కారణాలే ఉన్నా, చనిపోయిన తర్వాత నా తమ్ముడి గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే నేను తట్టుకోలేను, ఒప్పుకోలేను.
నీ ఒప్పుకోలు కోసం ఇక్కడెవరూ ఎదురు చూడటం లేదు. అది నువ్వు గుర్తుంచుకుంటే నీకే మంచిది. నేను మళ్ళీ చెప్తున్నాను, మీ నమ్మకాలు, మీ ప్రేమలు, ఆప్యాయతలు, అనురాగాలు అన్నీ మీ వరకే ఉంచుకోండి. అలా కాదు అని నన్ను కానీ సౌందర్యాన్ని కానీ ఇలాంటి విషయాల్లో ఇరిటేట్ చేస్తే బాగుండదు. ఇప్పటి వరకు ఆయన చేసిన పని చాలు. ఇది చేసిన నిర్వాకం అంతకంటే చాలు. ఇక ఆ బూడిదని మీరు దాచుకుంటారో, రోజు మొహాన పూసుకుంటారో మీకే వదిలేస్తున్నాను. మీ చావు మీరు చావండి. పద. నన్ను క్షమించండి డాడ్. అయిన వాళ్ళే మనల్ని ఇంతలేసే మాటలు అంటూ ఉంటే నా గుండె తట్టుకోలేకపోతుంది. అలాంటిది మీరెలా తట్టుకున్నారు నాన్న? అమ్మ మొండితనం, కోపం మీకు తెలిసిందే కదా నాన్న. దయచేసి తప్పుగా అనుకోకండి. ఊరుకో సంయుక్త. ఎవరేమనుకున్నా నువ్వు నా తమ్ముణ్ణి అర్థం చేసుకుని వాడి కోసం తాపత్రయపడుతున్నావు. ఎన్ని రోజులు నువ్వు డాడీ డాడీ అంటూ వాడితో ఉన్నా, వాడు అవకాశం దొరికినప్పుడల్లా నీ గురించి గొప్పగా చెప్పినా ఇదంతా విధి లిఖితం. వాడు ఏ జన్మలో చేసుకున్న పుణ్యము నువ్వు వాడి కూతురిగా వాడి జీవితంలోకొచ్చావు. వాడు చనిపోయినా ఇంకా బతికున్నాడు అంటే దానికి కారణం నువ్వమ్మా. వాడి లోకంలో ఎప్పుడూ బతికే ఉంటాడు. వాణ్ణి నువ్వలా మళ్ళీ బతికిస్తావు, ఆ నమ్మకం నాకుంది. మీ నాన్న మీద పడిన నిందని నిరూపించి అందరిలో మీ నాన్న గొప్పతనాన్ని ఈ లోకానికి చాటి చెప్తావన్న నమ్మకం నాకుందమ్మా. అలా చేయగలిగే అసాధ్యురాలివమ్మా. అలాంటి నువ్వు ఇలా అవ్వకూడదు. అమ్మ సంయుక్త, నాన్నగారి అస్థికలు ఇక్కడే ఉంచి పెద్ద కర్మ జరిపించేంత వరకు రోజూ దీపం పెట్టి తమ్ముడికి ఇష్టమైనవన్నీ వండి పెడదాం. ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఏంటమ్మా ఇలా మూడింటిలో సర్దారు? నాన్న చనిపోయే ముందు 3 బలమైన కోరికలు, ఆశయాలతో చనిపోయారు అత్తయ్య. ఆ 3ంటికి గుర్తులుగా నాన్న అస్థికలను ఈ 3 వేరువేరుగా ఉంచాను. నాన్న అనుకున్న వాటిని నెరవేర్చడం నా బాధ్యత అత్తయ్య. ఏంటమ్మావి? మొదటిది, అక్కకి మంచి వరుణ్ణి చూసి పెళ్లి చేసి ఆనందంగా అత్తారింటికి పంపించాలి. సౌందర్య పెళ్లి
అంగరంగ వైభవంగా జరిపిస్తాను. నాన్నగారి ఆ కోరిక నెరవేరగానే దీన్ని కృష్ణానదిలో కలుపుతాను. రెండవది, సంగీతాన్ని మంచి సింగర్ని చేయాలన్న ఆశ. సంగీతను మంచి సింగర్ని చేస్తాను. అది నెరవేరగానే నేను గోదావరిలో కలుపుతాను అత్తయ్య. ఇక మూడోది, నాన్నగారి ఆశయానికి తగ్గట్టు పేదవాళ్ళందరికీ అందుబాటులో ఉండే విధంగా ఇళ్ళని నిర్మించడం. నాన్నగారి మీద పడిన నిందని మా నాన్న ఎలాంటి తప్పు చేయలేదు అని, ఆయన గొప్ప మనిషి అని ప్రూవ్ చేయాలి. అది జరిగిన తర్వాత చివరిగా దీన్ని కాశీలో గంగా నదిలో వదిలేస్తాను. పిచ్చిదానా, నీ గురించి కూడా మీ నాన్నకి ఒక కోరికుంది. అది నీకు తెలీదు అంతే. అక్క, నీ కూతురు సంయుక్తని నా ఇంటి కోడలిగా చేస్తావా? నా అక్క అమ్మలాంటి అత్త అవుతానంటే అంతకంటే అదృష్టం ఇంకేముంటుందక్క. ఇంకోసారి ఈ టాపిక్ తో వస్తే ప్రాణాలు తీస్తాను లేదా ప్రాణాలు తీసుకుంటాను.